మాత్రం చూడాలి. ఇక పక్కనే చూస్తే బీఆర్ఎస్ పార్టీ స్కామ్, ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కామ్. బీఆర్ఎస్ హయాంలో అర్హులకు అనర్హులకు స్కాలర్షిప్లు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నేతల బిగ్ ప్లాన్. అనర్హులకు చెక్కులు అందించేలా భారీ స్కామ్కు స్కెచ్. నాటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పిల్లల దరఖాస్తులు చేసుకున్నారట. ఎన్నికల కోడ్తో దరఖాస్తులన్నీ పెండింగ్లో పెట్టిన ప్రభుత్వం పెండింగ్లో ఉన్న 700 దరఖాస్తుల్లో 500 దరఖాస్తులు బీఆర్ఎస్ పార్టీ నేతలవేనట. నాటి సీఎం కేసీఆర్ సంతకం లేకుండానే మంజూరు లేఖలు. సుమారుగా 100 కోట్ల భారీ స్కామ్కు బీఆర్ఎస్ నేతల ప్రయత్నం. ఇగో పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు వీలుగా గత ప్రభుత్వం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కామ్లో ఎంపికైనటువంటి ఒక్కో విద్యార్థికి 2 లక్షల స్కాలర్షిప్ ఇస్తారు. ఈ స్కామ్ ద్వారా ప్రధానంగా పేద విద్యార్థులకు లబ్ధి జరగాల్సి ఉంది. కానీ గత ప్రభుత్వ హయాంలో స్కీమ్ను ఆసరగా చేసుకొని గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు అనర్హులకు చెక్కులు అందించేలా భారీ స్కామ్కు తెరలేపినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఏమని పేద విద్యార్థులకి ఫస్టే రాస్తున్నది, పేద విద్యార్థులకి విదేశాల్లో చదువుకునేందుకు వీలుగా. ఎవరయ్యా పేదోళ్ళు? బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు పేదోళ్ళా? బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు పేదోళ్ళా? వాళ్ళ పిల్లలు పేదోళ్ళా? ఎట్లయితే వాళ్ళ పిల్లల పేదోళ్ళు? 700 అప్లికేషన్లు అయితే 700 అప్లికేషన్లు 500 అప్లికేషన్లు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ పిల్లలైనట, అంటే బీఆర్ఎస్ నేతలవేనట. వాళ్ళు పేదోళ్ళా? పాపం కటిక పేదరికంలో అనుభవిస్తున్నటువంటి ఆ పూరి గుడిసెలల్లా, దాన్ని ఏమంటారు, కింద ఫ్లోరింగ్ కూడా లేదు, మట్టి అలుక్కునేటువంటి ఆ ఇండ్లల్లా, ఇటుకలతో 3 ఇటుకల పొయ్యిలల్లా కట్టెలతోనే వండుకునేటువంటి బీదోళ్ళు అయ్యే వాళ్ళు బీఆర్ఎస్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు. అంటే పేద విద్యార్థులకి పొట్టగొట్టినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఇంత దుర్మార్గమైనటువంటి పనికి తొలగినటువంటి వ్యక్తులు. ప్రతి దాంట్లో అక్రమమే. చూడండి, మీరు ప్రతిరోజు ఒక వార్తాపత్రిక ఏ పేపర్ తీసుకున్నా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన స్కామ్ లేకుండా ఏ రోజు ఉండదు. సో ఇంకా ముఖ్యంగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం లేకుండానే స్కాలర్షిప్ మంజూరు లేఖలు కూడా జారీ చేసిరట. ఆ ఎన్నికల్లో 3వసారి బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్న ధీమాతో బీఆర్ఎస్ నేతలంతా తమకు అనుకూలంగా లెటర్లు సృష్టించుకున్నారన్న ప్రచారం సాగుతోంది. అయితే అనూహ్యంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ఎన్నికల తర్వాత విడుదల చేసుకోవాలని ప్రయత్నం చేసిన వారి ప్రయత్నాలన్నీ రివర్స్ అయ్యాయి. రాష్ట్రంలో ఎన్నికల హడావిడిలో ప్రభుత్వ అధికారులు పట్టించుకోరనే నమ్మకంతో పాటు ఎలాగూ 3వసారి కూడా తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్న అతి విశ్వాసంతో అనర్హులైన 500 మంది విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ శాంక్షన్ చేయించారట. 500 మంది, ఒకరిద్దరు గారు. రైట్, అలా దాదాపుగా 100 కోట్లు అందించేలా 100 కోట్ల రూపాయలు అందించేందుకు ప్లాన్ చేశారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఈ స్కాలర్షిప్లను మంజూరు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లీడర్ల సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక అయితే లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఎలాంటి నిబంధనలు పాటించలేదన్న విమర్శలు ఉన్నాయి. నిరుపేదలైన విద్యార్థులకు అందించాల్సిన ఆర్థిక సాయాన్ని తమ బంధువులు, అనుచరుల పిల్లలకు ఇచ్చేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నం చేశారని ప్రచారం సాగుతోంది. అయితే వారు అనుకున్న ప్లాన్ బెడిసి కొట్టి రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో ఈలోపు ఎన్నికల కోడ్ రావడంతో చెక్కులు ఇవ్వకుండా అధికారం నిలిపేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ స్కాలర్షిప్ అన్నింటినీ పెండింగ్లో పెట్టింది. ఇలా సుమారుగా 700 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. కాగా ఇటీవల పెండింగ్ స్కాలర్షిప్లపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. అందులో ముఖ్యంగా అర్హుల ఎంతమంది, పేదలు ఎంతమంది అని, వారి కుటుంబ పరిస్థితులు ఏంటని ఈ విషయాలు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయితే ఈ దరఖాస్తులలో రాజకీయ నాయకుల పిల్లలు, వ్యాపారస్తుల పిల్లలే ఎక్కువగా ఉన్నట్టుగా తేలింది. 700 మంది అప్లై చేసుకుంటే 500 మందికి వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ నేతలకు సంబంధించినటువంటి పిల్లలేనట. సో ఆధార్ నెంబర్ను పరిశీలించగా వారికి ఖరీదైన కార్లు కూడా ఉన్నాయట. ఆ పిల్లల తల్లిదండ్రుల ఆధార్ కార్డు నెంబర్లు పరిశీలిస్తే ఖరీదైన కార్లు మొత్తం ఏంటి, BMW, మెర్సిడెస్ బెంజులు, రేంజ్ రోవర్లు, లెక్సస్ కార్లు, ఖరీదైన కార్లు ఉన్నాయట. తర్వాత కొందరు గెజిటెడ్ హోదాలో ఉన్నారట. గెజిటెడ్ హోదాలు ఉన్నారట, కార్లు ఉన్నాయంట. ఏటా ఐటీ కట్టే లక్షల కొద్ది ఐటీలు కట్టే పేరెంట్స్ కూడా ఉన్నారట. వీళ్ళనే పేదోళ్ళు. మీరు చెప్పురి, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా ఆఖరికి వస్తే కొన్ని సందర్భాల్లో
కొంతమంది జెన్యున్గా పనిచేసిన, కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లుగా పదవులు అనుభవించిన వాళ్ళు కూడా, కార్పొరేషన్ చైర్మన్గా పదవులు అనుభవించిన వారు కూడా ఎవరు ఏం తక్కువ లేదన్నా 20 నుంచి 30 కోట్ల రూపాయల ఆస్తి గనక తక్కువ ఉంటే దేనికంటే దానికి రెడీ. ఎస్, ఇది ఓపెన్ ఛాలెంజ్. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు ఏ ఎమ్మెల్యే కానీ, ఏ మంత్రి కానీ, ఎవరైనా కూడా, ఇన్ఫ్యాక్ట్ కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లు కూడా 20 నుంచి 30 కోట్ల రూపాయల ఆస్తి కన్నా కనుక తక్కువ సంపాదించి ఉంటే దేనికంటే దాని రెడీ. ఏంది ఆధారాలతో సహా చూపించవచ్చు మనం. ఎక్కడెక్కడ భూములు కొన్నారు, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టిర్రు. మీరు నమ్ముతారో లేదో, గతంలో మాట చెప్పినా చాలా నిరుపేదగా ఉన్నటువంటి కుటుంబం అని చెప్పుకున్నటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే ఆయన చెన్నైలో, ఇక్కడ కాదు అక్కడ కాదు, పక్క రాష్ట్రం చెన్నైలో బార్ అండ్ రెస్టారెంట్లో ఓపెన్ చేసిండ. ఏడికెళ్ళి వచ్చిన పైసలు వాళ్ళ ఏ సంపాదించిండా? సెమిటోర్చి గిట్టిన బండ కొట్టబోయిండా, లేకుంటే ఎక్కడైనా రాయి కొట్టబోయిండా? ఏం పని చేసిండా ఆయన? వ్యవసాయం చేసిండా? 10 ఎకరాల పొలం వేసిండా, లేకుంటే 5 ఎకరాల పత్తి వేసిండా, 2 ఎకరాల మిర్చి పంట వేసిండు? ఏం వేసిండు? ఎట్లా సంపాదించాడు? చెన్నైలో బార్ అండ్ రెస్టారెంట్ ఎట్లా ఓపెన్ అయినాయి? నిరుపేదని, బీసీ బిడ్డలని చెప్పుకున్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు రాజ్మహల్ కట్టుకున్నారు కదా. ఎట్లా సాధ్యమైనాయి రాజ్మహల్ కట్టడానికి? ఏం పని చేసినావు? నీ పని ఏంది? నీ వృత్తి ఏంది? ఏడ వ్యవసాయం చేసినావు, ఏడ కాంట్రాక్ట్ చేసినావు, ఎట్లా సంపాదించగలం ఇన్ని ఆస్తులు? కానీ ఇదే పరేండల్లా ఏ రైతులు చూసినా కూడా గొర్రెలు అమ్ముకుంటారు, గొర్రెలే అమ్ముతున్నారు, వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు, చదువుకుంటారు చదువుకుంటూనే ఉన్నారు, బయట రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అక్కడే ఉన్నారు, ఎక్కడి గొంగడ అక్కడే ఉన్నది. కానీ వీళ్ళ బతుకులు అయితే మార్పులు వచ్చినాయ్యా. ఏకంగా నిరుపేదలకు అందించాల్సినటువంటి ఆ స్కాలర్షిప్లను కూడా కాజేసిరు. అంటే ఇంతకు మించినటువంటి దుర్మార్గం, ఇంతకు మించినటువంటి నీచం, నికృష్టం అని ఉంటుంది. ఇందాక నేను చెప్పిన మొదట్లోనే, రైతులు తీసుకొచ్చుకున్న దగ్గర అప్పు చెల్లించకపోయినా, ఓ కూలి పనికి వచ్చిన వ్యక్తికి సరైన సమయంలో కూలి ఇవ్వకపోయినా కూడా తలదించుకుంటారు, అవమానంతో తలదించుకుంటారు. అరే మనం తప్పు చేస్తున్నామే, ఎదుటోని పొట్టగొడుతున్నామే, ఓ బీదోని పొట్టగొడుతున్నామే, లేకుంటే మనకు అప్పించిన దగ్గర గౌరవం తగ్గించుకున్నామే అని చెప్పి అవసరమైతే అవమానంతో ఏం చేయాలో కొన్ని సందర్భాల్లో భార్య మెడలోని పుత్తల తాటిని తీసుకుపోయి కూడా కుదువబెట్టి పైసలు చెల్లించే సందర్భాలు కూడా ఉంటాయి. ఈ సందర్భాలు ఉంటాయి. లేని ఎడలు అది కూడా సాధ్యం కాకపోతే ఆత్మహత్య చేసుకుంటారు. అంటే అంత గౌరవ ప్రతిష్టలు అంతగా మెయింటైన్ చేసేటువంటి, అంతగా ఒక రకంగా చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు వాళ్ళకి. ఏదైనా కూడా అన్ని దిగమింగుకొని సాయం చేసి పిల్లలను చదువు కోసం చదివిపిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా వీళ్ళు దొంగతనం చేసి రకంగా కోటాను కోట్ల రూపాయల స్కామ్కి తెరలేపారంటే మీకు అసలు నైతికత ఉన్నదా భయ్? నేను అడుగుతున్నా, మీకు అసలు మాట్లాడే నైతికత ఉన్నదా? ఇన్ని స్కామ్లకు తెరలేపిన మీరు కనీసం వీటి గురించి మాట్లాడే నైతికత, హక్కు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, మాజీ ఎమ్మెల్యేలకు కానీ, మాజీ ఎమ్మెల్సీలకు కానీ మీకు ఆ నైతికత ఉన్నదా? ఒకటి కాదు, రెండు కాదు, ఎక్కడ చూసినా మీ స్కామ్లే బట్టబయలు కాబట్టి, ప్రతి బండారం బయటపడబట్టే మీకు ఆ నైతికత, హక్కు అనేది ఉన్నదా? ఒకసారి మీకు మీరు గుండెల మీద చేసుకొని మేము ఒకటి బోధించాను, ఆ బోధినే హక్కన మాకు ఉన్నదా అని చెప్పి ఒకసారి ఆలోచన చేయండి. 100 కోట్ల రూపాయల స్కామ్ అట. పేద విద్యార్థులు ఎవరన్నా చదువుకోవాలి, విదేశాలకు పోవాలని ఒక ఆలోచన ఉన్నలు ఇలా కారణంగా అవి కూడా బట్టబయలు అయిపోయి అవి కూడా ఆగమైపోతున్నాయి. ఇంకా ఇంతకు మించి నేను వాళ్ళ గురించి మాట్లాడుకొని మన నోరు ఖరాబ్ చేసుకోదలుచుకోవాలి. ఎందుకని అంటున్నా అంటే, ఒకటి కాదు రెండు కాదు, ప్రతి దాంట్లో గొర్రెల దాంట్లో స్కామ్ చేస్తారు, బర్రెల దాంట్లో స్కామ్ చేస్తారు, ఓ పంట కొనుగోలులో స్కామ్ చేస్తారు, పిల్లలు చదువుకునే దాంట్లో స్కామ్ చేస్తారు, తిండి దగ్గర స్కామ్ చేస్తారు. మీరైనా మనుషులు చక్కగా ఉన్నారా? మీరు కూడా ఇంకొక స్కామ్ అయిపోయారు, అర్థం చేసుకోరు. ఇక మీరైనా మనుషులు సరిగ్గా ఉన్నారా, లేకుంటే మీరు కూడా ఇంకొక స్కామ్కు పాల్పడరా? మనుషుల మీద కూడా ఏమైనా స్కాములు చేసినాయా? హ్యూమన్ ట్రాఫికింగ్ ఏమైనా జరిగిందా? ఇక అది ఒకటే మిగిలింది ఇలా దాంట్లో స్కామ్ బట్టబయలుగా ఉంది. ఆ ఒకటే స్కామ్ ఉన్నది, అన్ని జరిగినాయి. ఇక దాదాపుగా హ్యూమన్ ట్రాఫికింగ్ ఒకటే ఈ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో మిగిలిపోయింది స్కామ్ బయటకు రాకుండా. అన్ని దాదాపుగా అన్నీ అయిపోయినాయి. ఇక ఫోన్